Garuda Express, an international courier service. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రూట్ సెపరేట్గా మారబోతోందా? పవనిజాన్ని అన్ని పార్టీలకు అర్థమయ్యేలా చెప్తూ అందరి వాళ్ళ మారబోతున్నాడా? ఒక్క పార్టీ కాదు, దాదాపు అన్ని పార్టీలు పవన్ పట్ల నోరు మెదపకుండా గమ్మున ఉండడానికి గల కారణాలేంటి? చంద్రబాబు పవన్కు ఎందుకు ఫ్యాన్గా మారిపోయాడు? తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో పవన్ అందరివాడిగా మారబోతున్నాడా అంటే అవునని చెప్పక తప్పదు. పవనిజం అంటే ఇదేనేమో అన్నట్లుగా ఆచితూచి స్టెప్పులు వేస్తున్నాడు పవన్. తెలంగాణలో బలంగా అధికార పార్టీ ఉంది. ఇక మిగిలిన ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపులు తిరుగుతూ రక్తి కట్టిస్తున్నాయి. నిజానికి ఏ పార్టీకి అయినా పోటీకి వస్తున్నారంటే వాళ్లపై బాణాలు ఎక్కుపెట్టి విమర్శలు చేస్తారు. కానీ పవన్ రూటు సపరేటు అన్నట్లుగా మారుతుంది. పవన్ సందు దొరికితే దక్షిణాదిపై ఉత్తరాది వల్ల ఆధిపత్యం ఏంటని బీజేపీపై గట్టిగానే రియాక్ట్ అవుతున్నాడు. అయినా బీజేపీ గమ్మున ఉంటుంది. పవన్ మీద నోరు పారేసుకోవడానికి 1కి 100 రెట్లు ఆలోచిస్తున్నారు బీజేపీ నేతలు. బహుశా పవన్ బలం, ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటో అర్థం చేసుకుందేమో. ఇకపోతే పవన్ ను ఎక్కడ ఉపయోగించుకోవాలో బీజేపీకి సైతం ఓ విజన్ ఉన్నట్లు తెలుస్తుంది. రెండోది టీడీపీ ప్రభుత్వానికి పవన్ అంటేనే జలక్ పుడుతుంది. పవన్ లేవనెత్తిన ఏ సమస్య అయినా వెంటనే పరిష్కరించాలని టీడీపీ అలర్ట్ అవుతుండడం చూస్తున్నాం. ఇక ఏపీ సీఎం చంద్రబాబు సైతం పవన్ ను విమర్శించడానికి సాహసం చేయడం లేదు. దీన్ని బట్టి పవన్ సత్తా ఏంటో టీడీపీకి బాగానే అర్థమైందనుకుంటా. 2014లో పవన్ వల్లనే టీడీపీ అధికారం చేపట్టిందని మనందరికీ తెలిసిందే. పవన్ లేకుంటే ఏపీకి తొలి సీఎంగా చంద్రబాబు పేరు చరిత్రలో నిలబడేది కూడా కాదు. అందుకే బాబు పవన్ కు ఫ్యాన్ గా మారిపోయినట్లు తెలుస్తుంది. ఇక వైసీపీ నేతల విషయానికి వస్తే మొన్నటి వరకు పవన్ ని గబ్బర్ సింగా, రబ్బర్ సింగా అని విమర్శించిన వాళ్ళు ఇప్పుడు పవన్ తో వైసీపీకి మేలు కలుగుతుందని భావిస్తున్నారట. ఎందుకంటే పవన్ ఇటీవల వైసీపీ ఎంపీలను ప్రత్యేక హోదా విషయంలో పార్లమెంట్లో పోరాడటాన్ని మెచ్చుకున్నారు. టీడీపీ నేతలంతా వైసీపీ ఎంపీలను చూసి బుద్ధి తెచ్చుకోవాలని ట్వీట్ చేయడం జరిగింది. దీంతో పవన్ ను విమర్శించాలంటే వైసీపీకి ఛాన్స్ లేకుండా పోతుంది. ఏపీ రాజకీయాల్లో రానున్న 2019 సార్వత్రిక ఎన్నికల్లో కీలకంగా పవన్ మారబోతున్నాడని రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. ప్రస్తుతానికి పవన్ ఏపీ రాజకీయాల్లో అందరివాడిగా మారిపోయాడనే చెప్పవచ్చు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.